బ్రిటిష్ సైన్యానికి నరసింహారెడ్డి సవాల్ విసరడంతో కడప కలెక్టర్ కాగ్రేజ్ ఆగ్రహోద్రిక్తులయ్యాడు. వెంటనే సైన్యాన్ని తీసుకొని నొత్సం కోటపై దాడి చేయాలని బళ్ళారిలోని బ్రిటిష్ బ్రిగేడియర్ జనరల్ వాట్సన్ను ఆదేశించాడు. అనుకున్న ప్రకారం నొత్సం కోటపై బ్రిటిష్ వారు తొలి దాడి చేశారు. ఆ దాడిలో బ్రిటిష్ వారిని నరసింహారెడ్డి ఎలా మట్టుబెట్టాడో ఇప్పుడు చూద్దాం. తహసీల్దార్ రాఘవాచారిని నరసింహారెడ్డి చంపిన విషయం తెలుసుకున్న ఆనాటి కడప కలెక్టర్ కాక్రేన్ కోపోద్రిక్తులయ్యాడు. వెంటనే సైన్యాన్ని తీసుకొని నొత్సం కోటపై దాడి చేయాలని బళ్ళారిలోని బ్రిటిష్ బ్రిగేడ్ జనరల్ వాట్సన్ను ఆదేశించాడు. అప్పటికే స్థానికులకు తోడు ఔకురాజు నారాయణరాజు పరివారం ఆయుధ సామాగ్రి సిద్ధం చేసుకున్నాడు నరసింహారెడ్డి. కోట చుట్టూ కందకాలు తవ్వించాడు. శత్రు సైన్యం వేగంగా నడవకుండా కోట చుట్టూ పొలాలను తడిపించాడు. కోటను ఎక్కడానికి ప్రయత్నించే వారిపై సలసల కాగే నూనెను కుమ్మరించే ఏర్పాట్లు చేశాడు. మేలు రకం శతజ్ఞులు సిద్ధం చేశాడు. 1846 జూలై 23న బ్రిటిష్ సైన్యం నొత్సం కోటపై దాడికి వచ్చింది. గుండెలు జలధరించేసే పోరాటం. బ్రిటిష్ సైన్యం చావు కేకలతో బీతావాహ వాతావరణం ఏర్పడింది. నరసింహారెడ్డి తెలివితేటల ముందు బ్రిటిష్ సైన్యం మట్టి కరిచింది. ప్రాణభయంతో పారిపోతున్న వాట్సన్ తలను ఒక్క వేటుతో నరికేశాడు నరసింహారెడ్డి. మొదటిసారి బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడి గెలిచిన నరసింహారెడ్డి పొంగిపోకుండా తన శత్రు సైన్యం చాలా పెద్దదని గ్రహించి తన గురువు ప్రకటన మేరకు ఎంతగానో ఇష్టపడి కట్టించుకున్న నొత్సం కోటను వదిలి నల్లమల అడవికి వెళ్ళాడు. అక్కడ కూడా పీటర్ అనే ఫారెస్ట్ అధికారి ప్రజల నుంచి బలవంతంగా రుసుం వసూలు చేసేవాడు. ఆడవాళ్లు అడవిలోకి వెళితే అత్యాచారం చేసి పంపించేవాడు. ఆ ఊరిలోని రైతు నాయకుడు జంగం మల్లయ్య ద్వారా ఈ విషయం తెలుసుకున్న నరసింహారెడ్డి పీటర్ను వెంటాడి వేటాడి చంపేశాడు. నరసింహారెడ్డికి అనుక్షణం అండగా నిలిచిన గురువు గోసాయి వెంకన్న. ఆయన మాటే రెడ్డికి వేదవాక్యం. బ్రిటిష్ వారిపై సాధించిన విజయాన్ని చూసి పొంగిపోకూడదని, బ్రిటిష్ సైన్యం అత్యంత పెద్దదైనందున రక్షణ కోసం మకాం మార్చాలని సూచించాడు. దీంతో వనవిహారం నిమిత్తం నల్లమల అడవుల్లో కట్టించిన వనదుర్గంలోకి నరసింహారెడ్డి తన అనుచరులతో మకాం మార్చాడు. అక్కడి సమీపంలోని రుద్రవరం గ్రామంలో ప్రజలు వంట చెరుకు, పశువులకు గడ్డికి అడవిపైనే ఆధారపడ్డారు. పీటర్ అనే ఫారెస్ట్ అధికారి ప్రజల నుంచి బలవంతంగా రుసుం వసూలు చేసేవాడు. ఆడవాళ్లు అడవిలోకి వెళితే బలాత్కారం చేసి చంపేసేవాడు. ఆ ఊరిలోని రైతు నాయకుడు జంగం మల్లయ్య ద్వారా విషయం తెలుసుకున్న నరసింహారెడ్డి పీటర్ను వెంటాడి వేటాడి చంపేశాడు. దీంతో రుద్రవరంతో పాటు కంబం చుట్టుపక్కల గ్రామాలన్నీ పండుగ చేసుకున్నాయి. నరసింహారెడ్డిపై పల్లె పద్యాలు, కోలాటపు గేయాలు పుట్టుకొచ్చాయి. దాంతో బ్రిటిష్ అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. బ్రిటిష్ అధికారులు ఎలాగైనా నరసింహారెడ్డిని బంధించాలనే ఉద్దేశంతో ఒక బహుమతిని ప్రకటించి సీమ ప్రజలను ప్రలోభ పెట్టాలని చూశారు. నరసింహారెడ్డి తలపై 10,000 బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆచూకీ చెప్పిన వారికి 5,000, సజీవంగా లేదా నిర్జీవంగా పట్టి తెచ్చిన వారికి 10,000 బహుమానం ఇస్తామని కలెక్టర్ కాగ్రేన్ దొరవారు ప్రకటించారు. కానీ వారి బహుమానాన్ని తిప్పికొట్టారు సీమ ప్రజలు. కర్నూలు తుంగభద్ర తీరం వద్ద ఉన్న బ్రిటిష్ ప్రభుత్వ తాలూకు కార్యాలయంలో కడప కలెక్టర్ కాగ్రేన్ అధ్యక్షతన వాట్సన్ స్థానంలో నియమితుడైన కెప్టెన్ నార్జన్, కర్నూలు కెప్టెన్ రసెల్, మిలిటరీ కమాండింగ్ ఆఫీసర్ జోసెఫ్, గవర్నర్ ఏజెంట్ డానియల్ సమావేశమయ్యారు. నరసింహారెడ్డిని ఒక్కడిని చేసి పట్టుకోవాలని, అతని తలపై 10,000 బహుమతి ప్రకటించి ప్రజల్ని ప్రలోభ పెట్టాలని చూశారు. ఈ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ మరుసటి రోజే బ్రిటిష్ అధికారులు ఒక ప్రకటన చేశారు. రాజద్రోహి నరసింహారెడ్డి స్థావరం ఆచూకీ తెలిపిన వారికి 5,000 బహుమానం, అతన్ని సజీవంగా గాని లేదా నిర్జీవంగా గాని పట్టి తెచ్చిన వారికి 10,000 బహుమానం కలెక్టర్ కాగ్రేస్ దొరవారు ఇస్తున్నారు. వీలైన వారు నరసింహారెడ్డిని పట్టించి బహుమానం అందుకోండు హో అంటూ డప్పేసి మరీ చాటింపు వేశారు. రాయికి రాయి చేర్చి కట్టుకున్న నొత్సం కోటను బ్రిటిష్ ప్రభుత్వం కూల్చివేయడంతో నరసింహారెడ్డి కంటతడి పెట్టాడు. రాయికి రాయి చేర్చి నిర్మించిన నొత్సం కోట కోల్పోవడం సొంత బిడ్డను కోల్పోయినట్లు భావించేవాడు. ఆ సమయంలో ఆయన్ను పట్టుకోవడానికి కుంపని ప్రభుత్వం వేసిన పన్నాగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజల్లో భయాన్ని కలిగించి నరసింహారెడ్డిని మట్టుబెట్టచ్చనే ఉద్దేశంతో కెప్టెన్ నార్టన్ నొత్సం కోటను ఫిరంగులతో కూల్చేశాడు. ఈ విషయాన్ని వేగుల ద్వారా తెలుసుకున్న నరసింహారెడ్డి కంటతడి పెట్టారు. రాయికి రాయి చేర్చి నిర్మించుకున్న నొత్సం కోటను కోల్పోవడం సొంత బిడ్డను కోల్పోయినట్లు భావించాడాయన.
అదే సందర్భంలో ఎట్టి విషమ పరిస్థితుల్లోనూ తమ స్థావరం ఆచూకీ తెలియకూడదని గోసాయి వెంకన్న ప్రతిజ్ఞ చేయించాడు. నరసింహారెడ్డిని బ్రిటిష్ అధికారులు పట్టించాలని రుద్రవరం తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి పన్నాగం పన్నాడు. సమీపంలోని దువ్వూరు గ్రామ పెద్ద రోసిరెడ్డితో ఎల్లమ్మ జాతరకు సన్నాహాలు చేయించాడు. రోసిరెడ్డి నరసింహారెడ్డికి స్నేహితుడే కావడం వల్ల ఆయనను కోడిపందాలకు ఆహ్వానించాలని కోరాడు. ఈ ఆహ్వానాన్ని మన్నించి జాతరకు విచ్చేసిన నరసింహారెడ్డిని మట్టుబెట్టాలని బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నించగా నరసింహారెడ్డి తెలివిగా తప్పించుకున్నాడు.